ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ధవల ఆదివారపు శుభములు కూడా తెలియజేస్తున్నాను. పెంతికోస్ట్ డే, ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్మ కృమ్మరింపు లేక ఆయన దిగి వచ్చినటువంటి దినముగా మనము దీనిని భావిస్తున్నాం. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 17వ మాటల్లో రాయబడిన మాటలు, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఈ మాటలు ఎవరికి తెలియజేస్తున్నారనంటే, పేతురు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 119 మంది కలిసి 120 మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు 50 దినాన్న పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు పేతురు లేచి ఆత్మతో నింపబడిన వాడే ప్రకటించినటువంటి గొప్ప వాక్యము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 8వ మాట, ప్రభు ఆరోహణమవుతూ శిష్యులతో తెలియజేసినటువంటి మాటలు ఏంటంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. నెంబర్ 1 పాయింట్, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుతాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నెంబర్ 2, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 4వ మాట చూచినప్పుడు, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్తో వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకుంచుకోవాలి. మొట్టమొదటిగా శక్తిని పొందుతామని రాయబడింది, రెండవదిగా అన్య భాషలతో మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఇంతకు ముందు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ కృమ్మరింపబడినటువంటి దినము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తదుపరిగా పేతురు యొక్క ప్రసంగము ఒకసారి ఆలోచించినట్లయితే, అసలు పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఏంటి ప్రకటన చేశాడు అంటే, అక్కడ ఉన్నటువంటి యూదేతరులకు సిలువను, ఆయన యొక్క మరణము, పునరుద్ధానాన్ని గుర్చినటువంటి గొప్ప చెప్పాలి అంటే వివరణాత్మకమైన రుజువులతో కూడినటువంటి వాక్యాన్ని తెలియజేస్తాడు. సుమారు అపోస్తుల కార్యగ్రంథము 2:21 నుండి 35 మాటలు మీరు చూచినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఇక్కడ కూడినటువంటి మీ అందరూ కూడా ఆయనను సిలువ వేశారు, కానీ ఆ యొక్క మరణము ఆయనను బంధించలేకపోయింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం తెలియజేశాడు. తర్వాత ఆ మరణము ఎలా బంధించబడలేదు, మరణము ఆయనను ఎలా బంధించలేదు అనేటువంటి విషయాన్ని పాత నిబంధన గ్రంథము, కీర్తన గ్రంథము 16:8వ మాట ప్రకారము, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 27వ మాట ప్రకారము, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని పుల్లు పట్టనీయవు. ఎట్టి పరిస్థితిలో ప్రభువా నా ఆత్మని పాతాళంలోనికి నీవు ఉంచవు, డెఫినెట్గా నీవు నన్ను పైకి లేవదీస్తావు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే చెప్పాడో, అక్కడున్న వారందరూ కూడా ఆ యొక్క వాక్యానికి ఇంప్రెస్ అయి పేతురు యొక్క మాటలు వాళ్ళ యొక్క హృదయాల్లోకి చొచ్చుకొని ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని పేతురుని అడిగినప్పుడు, పేతురు చెప్తున్నటువంటి మాటలు ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభు నామమున అందరూ కూడా బాప్తిస్మము పొందాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అపోస్తుల కార్యగ్రంథము 2:38లో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఎప్పుడైతే మాటలు విన్నారో ప్రతి హృదయాలు కూడా పరితాపం పొంది, ప్రతి జీవితాల్లో ఒక ట్రాన్స్ఫిగరేషన్ ఆ యొక్క ట్రాన్స్ఫిగరేషన్ జరిగి వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారే ఉన్నారంటే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప శక్తి వచ్చిందని అంటే, పేతురు అంత మునుపు ఎక్కడ ప్రసంగం చేశారో రాయలేదు, కానీ తన యొక్క మొట్టమొదటి ప్రసంగం చెప్పాలి అని అంటే, పరిశుద్ధాత్మతో కృమ్మరింపబడిన వాడే చేసినటువంటి ప్రసంగంలో ఒక్క ప్రసంగము 3000 మందికి రక్షణ కలిగించింది. కాబట్టి
నువ్వు ఎప్పుడైతే ఆత్మతో నింపబడతావో, నీవు ప్రకటించేవాడు నీవు కాదు, కానీ నువ్వు ప్రకటిస్తుండగానే అనేకులు ఒకే ఒక మాటతో రక్షింపబడుదురు గాక. కాబట్టి ఈ దినాన్ని పేతురు పొందినటువంటి ఆ యొక్క గొప్ప పరిశుద్ధాత్మను మనమందరం పొందాలని, పరిశుద్ధాత్మ గొప్ప శక్తిగా మన జీవితాల్లో ఫలింపబడాలని, అన్ని జనుల్లో సైతము పరిశుద్ధాత్మ కృమ్మరింపబడింది అంటే నీకు నాకు కూడా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడును మన జీవితాల్లో వెల్కమ్ చేద్దాము. ఆదరణకర్త అయిన దేవుడు మనందరికీ కృపా సమాధానంలో నింపును గాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.